హాయ్ గాయస్, దిస్ ఇస్ నవాజ్ ఒక్కండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియోలో మనం ఆధార్ కార్డు పోగొట్టుకుంటే ఆధార్ కార్డ్ని ఆన్లైన్ ద్వారా ఏ విధంగా రిట్రైవ్ చేసుకోవాలి అనే గురించి తెలుసుకుందాం పూర్తిగా. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఓకే, సో లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆధార్ కార్డ్ పోగొట్టుకుంటే 3 స్టెప్స్ ద్వారా మనం ఆధార్ కార్డ్ని అయితే రిట్రైవ్ చేసుకోవచ్చు అండి. అంటే ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మన ఆధార్ కార్డ్కి కానీ మొబైల్ నెంబర్ లింక్ ఉన్నట్లయితే ఆధార్ వెబ్సైట్లో, అంటే ఆధార్ వెబ్సైట్ UIDIA వెబ్సైట్లో వెళ్ళేసి అక్కడ ఆధార్ రిట్రైవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మొబైల్ నెంబర్ లింక్ ఉన్నట్లయితే, ఆ నెంబర్ మీ దగ్గర ఉన్నట్లయితే వర్కింగ్లో, సో అక్కడ మన ఆధార్ రిట్రైవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మన యొక్క పూర్తి పేరు యాజ్ పర్ ఆధార్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పూర్తి పేరు ఎంటర్ చేయండి. అలాగే దాని కింద ఉన్న క్యాప్చా ఎంటర్ చేయండి. అలాగే OTP సబ్మిట్ చేస్తే మన ఆధార్ నెంబర్ అయితే మనకి అక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది, ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ ఉన్న వాళ్ళైతే. సో ఇదైతే సింపుల్గా ఆధార్ నెంబర్ బయటకు వస్తుంది. ఆధార్ నెంబర్తో మళ్ళీ మనం ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్రింట్ తీసుకొని వాడుకోవచ్చు. ఇది అయితే మొబైల్ నెంబర్ లింక్ ఉన్న వాళ్ళకైతే పోగొట్టుకున్నాం. సో ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ లేని వాళ్ళు, సెకండ్ లేని వాళ్ళకి అయితే ఏ విధంగా చేసుకోవాలని చెప్తాను. సింపుల్గా 1947 కాల్ చేయడము, అక్కడ ఆప్షన్స్ అయితే ఎంచుకోండి. తెలుగు కోసం 3 ఒక అడుగుతుంది, 3 అని. అలాగే కస్టమర్తో మాట్లాడడానికి 9 అడుగుతుంది, 9 కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్నాక వాళ్ళతో సంభాషించేప్పుడు నా ఆధార్ కార్డు పోయింది, నా ఆధార్ కార్డ్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పండి. ఇలా పోగొట్టుకున్నాను, నా ఆధార్ కార్డుకి సంబంధించిన ఎన్రోల్మెంట్ ఐడి అయితే వాళ్ళు ఇస్తారు. ఆధార్ నెంబర్ అయితే ఎవరు ఎన్రోల్మెంట్ ఐడి ఇస్తారు. ఎన్రోల్మెంట్ ఐడి తెలుసుకోవాలనుకుంటున్నాను అడగండి. వాళ్ళకి యాజ్ పర్ ఆధార్లో ఉన్న విధంగా పేరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఏరియా పిన్ కోడ్ అయితే ఇచ్చండి. ఆధార్లో ఏదైతే డేటా ఉందో అది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాళ్ళకైతే డీటెయిల్స్ అయితే రిఫ్లెక్ట్ అవుతాయి. వాళ్ళు రిఫ్లెక్ట్ అయిన తర్వాత మనకి ఎన్రోల్మెంట్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ ఎన్రోల్మెంట్ ఐడి ఏదైతే వస్తుందో ఆ ఎన్రోల్మెంట్ ఐడి తీసుకుని మనం అదే IVRలో ఆప్షన్ 2 ఎంచుకున్నామంటే, అంటే తిరిగి మళ్ళీ కాల్ చేసి ఆధార్ నమోదు స్టేటస్ గురించి అక్కడ ఎన్రోల్మెంట్ ఐడి అడుగుతుంది. ఎన్రోల్మెంట్ ఐడి అలాగే డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేసినట్టయితే, మన యొక్క ఏరియా పిన్ కోడ్ 3 ఎంటర్ చేసినట్టయితే మన యొక్క ఆధార్ నెంబర్ అయితే వాళ్ళు IVRలో చెప్తుంది. ఆ ఆధార్ నెంబర్ని మనం నోట్ చేసుకుని మనము ఆర్డర్ PVC అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే దగ్గరలో ఉన్న ఏదైనా సర్వీస్ సెంటర్, ఆధార్ సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి మనం ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ప్రాసెస్. సెకండ్ మెథడ్ అయితే ఇది. థర్డ్ మెథడ్, గెలవడం మనకి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉన్నా సరే రాలేదు, అలాగే మొబైల్ నెంబర్ లింక్ లేక కాల్ సెంటర్ కాల్ చేసినా కూడా వాళ్ళకి డీటెయిల్స్ అయితే రాలేదు. థర్డ్ మెథడ్ ఏం చేయాలి, మనం డైరెక్ట్ మన దగ్గర ఉన్న ఆధార్ కార్డు మన దగ్గర ఉన్న ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, వేరే అదర్ డాక్యుమెంట్స్ ఏదైతే తీసుకొని ఆధార్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ కొత్త ఆధార్ కార్డు అయితే దిగేసేయాలి. కొత్త ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత మనకి విత్ ఇన్ 1 or 2 days 3 days లోపల మనకి ఆధార్ కార్డు అనేది రిజెక్ట్ అయ్యి పాత ఎన్రోల్మెంట్ ఐడి అయితే బయటకు వస్తుంది. సో పాత ఎన్రోల్మెంట్ ఐడి వచ్చిన తర్వాత ఆ ఎన్రోల్మెంట్ ఐడి తీసుకుని IVR లైక్ ఏమైనా నెక్స్ట్ సెంటర్లో డౌన్లోడ్ చేసుకోవడం, లేకపోతే IVR వాచ్లో ఆధార్ నెంబర్ని కనుక్కొని ఆధార్కి 1947 కాల్ చేసి IVRల ద్వారా ఆధార్ నెంబర్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఆధార్ నెంబర్ని మనము రీప్రింట్ పెట్టుకోవడమో, లేకుంటే మళ్ళీ ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని మళ్ళీ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవడం, ఇదైతే తెలుసుకోండి. మీరు మనకు ఆధార్ని డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఆధార్లో ఏదైనా అప్డేట్ ఏ విధంగా చేసుకోవాలి మనం అయితే వీడియో చేసామో ఆ వీడియో అయితే చూడండి. మీకు ఏదైనా అప్డేట్ ఆధార్కి సంబంధించి ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే పనికి వస్తుంది. సో ఇదండి వీడియో. సో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి థంబ్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.